హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. ఈ వీడియోలో నేను సాకమోటో డేస్ ఫస్ట్ ఎపిసోడ్ని ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. సాకమోటో అనే ఒక అతను అసాసినేషన్లో పనిచేస్తూ ఉంటాడు. అయితే తన లవర్ కోసం ఆ అసాసినేషన్ నుంచి బయటికి వచ్చేస్తాడు. అయితే సాకమోటో ఈ అసాసినేషన్ నుంచి బయటికి వెళ్ళడంతో అతన్ని చంపాలని అతని మీద బౌంటీని పెడతారు. ఇక అతన్ని చంపి ఆ బౌంటీని తీసుకోవాలని ట్రై చేస్తారు. ఇది బేసిక్ స్టోరీ లైన్. ఇక ఫస్ట్ ఎపిసోడ్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్లోనే సాకమోటో ఒక మిషన్కి వెళ్ళి అక్కడ ఉన్న అందరినీ కిల్ చేస్తాడు. అతను అసాసినేషన్లో ఉన్న అందరి హిట్ మ్యాన్స్ కన్నా చాలా పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్. బట్ ఒకరోజు షాపింగ్ అని వెళ్తే అక్కడ ఒక అమ్మాయిని చూసి లవ్లో పడిపోయి ఆమెను మ్యారేజ్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఒక పాప కూడా పుడుతుంది. బట్ తనని మ్యారేజ్ చేసుకునే ముందే అతను అసాసినేషన్ నుంచి బయటికి వచ్చేస్తాడు. అలాగే తను ముందు చాలా ఫిట్గా ఉంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత చాలా ఫ్యాట్గా అవ్వడం చూసుకోవచ్చు. ఇక కొన్ని ఇయర్స్ తర్వాత సాకమోటో అసిస్టెంట్ అయిన సిన్ అసాసినేషన్ నుంచి సాకమోటోని ఫినిష్ చేయడానికి వాళ్ళ షాప్ దగ్గరికి వస్తాడు. అయితే షాప్ లోపల వచ్చి ఒక కిడ్ సాకమోటోతో ఆర్చర్ గురించి మాట్లాడుతూ నెక్స్ట్ టైం ఖచ్చితంగా సెంటర్లోని బుల్సైని హిట్ చేస్తాను చూడు అని కింద పడిన ఆ బొమ్మ యారోని తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే బ్యాగ్ యొక్క స్విచ్ ఊడిపోయి బ్యాగ్లో నుంచి బుక్స్ అలాగే ఇంక్ బాటిల్ కింద పడిపోతుంది. అప్పుడే డోర్లో నుంచి ఒక పర్సన్ లోపలికి వస్తే ఆ ఇంక్ బాటిల్ కింద పడిపోయి అతని మీద పడుతుంది. దాంతో అతనికి కోపం వచ్చి ఆ కిడ్ని కొడుతూ ఉంటే సాకమోటో అతన్ని భయపెట్టి స్టాప్ చేస్తాడు. ఇక అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే సిన్ అక్కడ ఏం జరుగుతుందో అదంతా చూసి, హే మిస్టర్ సాకమోటో, నిన్ను చూసి చాలా కాలం అయింది. నేను షిన్ని, నీకు గుర్తుకున్నానా అని అడిగితే అతన్ని కొంటి చంపేస్తున్నట్టు ఇమాజినేషన్ చేసుకుంటాడు. అలా సాకమోటో ఇమాజినేషన్ చేసుకున్నట్టు షిన్కి తెలిసి, ఎప్పుడు ఆదర్శని చంపాలని నీ మైండ్లో ఆలోచిస్తున్నావా? నేను షిన్ని, మనం ముందు పార్ట్నర్స్గా ఉన్నాము, నీకు గుర్తుకు లేదా అని అడుగుతాడు. ఇక ఇద్దరు కలిసి షాప్ ముందర మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సిన్ సాకమోటోతో మళ్ళీ అసాసినేషన్లో జాయిన్ అవ్వమని అడిగితే సాకమోటో దానికి రిజెక్ట్ చేస్తాడు. ఇక్కడ సాకమోటోని ఇలా చూసి చాలా కోపంతో, నువ్వు ఒకప్పుడు లెజెండరీ అసాసిన్వి, ఇప్పుడు చూడు నువ్వు చాలా ఫ్యాట్గా అవుట్ ఆఫ్ షేప్లో ఉన్నావని అంటాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సిన్ సిగరెట్ని తాగుదామని వెలిగిస్తూ ఉంటే సాకమోటో చాలా ఫాస్ట్గా ఆ సిగరెట్ని హాఫ్గా కట్ చేసి, ఇక్కడ నో స్మోకింగ్ పెట్టాను కనపడలేదని అంటాడు. అయితే ఇక్కడ సాకమోటో చాలా ఫాస్ట్గా కట్ చేయడం చూసి అతను అవుట్ ఆఫ్ షేప్లో ఉన్న నన్ను ఏ మూమెంట్లో అయినా సాకమోటో చంపేయగలడని చెప్తున్నాడని అనుకుంటాడు. అప్పుడే అక్కడికి ఒక అతను వచ్చి సాకమోటోని ఒక హెల్ప్ అడుగుతాడు. నేను ఈ టాప్ ఆఫ్ ది బ్రాంచెస్ని కట్ చేయలేకపోతున్నాను, ఇక్కడ నాకు హెల్ప్ చేసేది నువ్వు ఒక్కనవేనని నేను అడుగుదామని వచ్చానని అంటే అప్పుడే ట్రీని ఎక్కి చాలా ఫాస్ట్గా ఆ బ్రాంచెస్ని కట్ చేస్తాడు. అలాగే ఇంకొక పర్సన్ వచ్చి మా పిల్ల వెజిటేబుల్స్ని తినడం లేదని అంటే తనని కూడా వెజిటేబుల్స్ని తినేలా చేస్తాడు. అలా ఒక్కొక్కరు తన హెల్ప్ కోసం వస్తూ ఉంటే అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. దానికి సిన్ చాలా కోపంతో, నాకు తెలిసిన సాకమోటో నువ్వు కాదు, నువ్వు ఒక ఫ్యాట్ గై మాత్రమే, సరే మళ్ళీ కలుద్దామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోద్దు. సాకమోటో ఈ 5 yearsలో అంత సాఫ్ట్గా అయిపోయాడని నేను అస్సలు అనుకోలేదు. బట్ అతను ఫ్యాట్గా ఉన్నా ముందులాగే చాలా కూల్గా ఉన్నాడని అనుకునే లోపే సిన్కి అసాసినేషన్ నుంచి సాకమోటోని మేనేజ్ చేసి జాయిన్ అయ్యేలా చేసావా అని కాల్ వస్తుంది. ఇక సిన్ అక్కడ జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే అయితే సాకమోటోని ఫినిష్ చేయమని ఆర్డర్ ఇస్తాడు. బట్ సిన్ దానికి ఒప్పుకోడు. కానీ అతను వచ్చి నువ్వు చేయకపోతే ఏముంది, నా దగ్గర చాలా మంది హిట్ మ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు సాకమోటోని ఫినిష్ చేస్తారని చెప్తాడు. ఇక సిన్ తన రూమ్కి వెళ్ళిపోయి సాకమోటోతో గడిపిన రోజులు గుర్తు చేసుకుంటూ ఆ పని నేను చేయకపోతే ఇంకెవరైనా చేస్తారు, సరే ఆ పని నేనే చేస్తానని డిసైడ్ అవుతాడు. ఇక నెక్స్ట్ డే సిన్ సాకమోటోని ఫినిష్ చేయడానికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ వైఫ్ అతన్ని చూసి నువ్వు చిన్నే కదా అని అంటుంది. అప్పుడే సిన్ గన్నుని తీసి సైలెన్సర్ని అటాచ్ చేసి షాప్లో ఉన్న సాకమోటోతో ఇక్కడే కొన్ని రోజులు ఉందామని అనుకున్నా, కానీ వెళ్ళక తప్పడం లేదు, అందుకే నీకు బై చెప్పడానికి వచ్చానని సడన్గా ఫైర్ చేస్తాడు. బట్ సాకమోటో వచ్చి తను క్యాంటీన్ తింటూ ఉంటే ఆ క్యాంటీన్ ఫోర్స్తో త్రో చేస్తే అది బుల్లెట్కి తగిలి డైరెక్షన్ చేంజ్ అవుతుంది. బట్ సిన్ మళ్ళీ షూట్ చేయాలని చూస్తాడు. బట్ సాకమోటో వచ్చి ఒక ఐస్ క్రీమ్ని ఫేస్ మీదకి త్రో చేస్తే హైడ్ చేసుకుంటాడు. బట్ సిన్ సాకమోటోని అస్సలు ఫైండ్ అవుట్ చేయలేకపోతాడు. అయితే సాకమోటో షిన్ని సౌండ్తో డిస్ట్రాక్ట్ చేస్తూ ఒక క్యాండీతో అతని బాడీని హిట్ చేయాలని చూస్తాడు. బట్ చిన్న అటాక్ నుంచి ఎస్కేప్ అయ్యి సాకమోటో ప్లేస్ని ఫైండ్ అవుట్ చేసి షూట్ చేయాలని చూస్తాడు. కానీ సాకమోటో క్యాండీ ప్యాకెట్ని షిన్ ఫేస్ మీదకి త్రో చేసి అతని నుంచి ఎస్కేప్ అయ్యి ఫాస్ట్గా సిన్ని ఒక గుద్దుతాడు. దాంతో సిన్ కాన్షియస్ని లాస్ అయిపోతాడు. ఇక కొంచెంసేపటి తర్వాత లేచి చూస్తే అతని కోసం వాళ్ళ వైఫ్ అతనికి ఫుడ్ని తయారు చేసి ఉంటుంది. ఇక అందరూ కలిసి డిన్నర్ చేస్తారు. అప్పుడే షిన్కి తన ఫ్యామిలీ కోసం సాకమోటో అసాసినేషన్ నుంచి బయటికి వచ్చేస్తాడనే విషయం అర్థమవుతుంది.
ఇక డిన్నర్ చేయడం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి అసాసినేషన్కి వెళ్ళిపోయి ఇప్పుడు అతనికి ఒక ఫ్యామిలీ ఉంది. సాకమోటో బదులు నన్ను కావాలంటే ఏమైనా చేసుకో కానీ సాకమోటోని వదిలేయండి అని లీడర్ని అడిగితే అతను అసాసినేషన్ రూల్స్ని బ్రేక్ చేశాడు. నేను అతన్ని ఖచ్చితంగా చంపేస్తానని అంటే సాకమోటోని వదిలేసి నన్ను కావాలంటే చంపుకోండి అని చెప్తే సినీని చంపేసి ఆ తర్వాత సాకమోటోను కూడా చంపేయాలని డిసైడ్ అయ్యి అతని కండిషన్ని యాక్సెప్ట్ చేసినట్టు యాక్ట్ చేసి అతన్ని చంపేయండి అని అక్కడ ఉన్న హిట్ మ్యాన్స్కి చెప్తాడు. బట్ సిన్కి వచ్చి అదర్స్ మైండ్ని రీడ్ చేసి ఒక అబిలిటీ ఉంది. ఆ అబిలిటీతో వాళ్ళ ప్లాన్ని తెలుసుకొని వాళ్ళతో ఫైట్ చేస్తాడు. అండ్ తన మైండ్ రీడింగ్ అబిలిటీతో అక్కడ ఉన్న అసాసిన్తో ఫైట్ చేస్తాడు. బట్ అందరినీ డిఫీట్ చేయలేకపోతాడు. సమ్మన్ తన లెఫ్ట్ లెగ్కి షూట్ చేసి తనని ఇంజురీ చేస్తాడు. ఇక సిన్నిని చంపేసే టైంలో సడన్గా సాకమోటో అక్కడికి వచ్చి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని డిఫీట్ చేసి సిన్నిని సేవ్ చేస్తాడు. అయితే సిన్ని ఇక్కడ ఉన్నాడని సాకమోటోకి ఎలా తెలిసిందని షాక్ అయిపోతాడు. ముందు అతని షాప్లో సాకమోటో సిన్నిని నాకౌట్ చేసిన తర్వాత తన గన్నులో ఒక చిప్ని ప్లే చేసి ఉంటాడు. దానివల్ల అతని లొకేషన్ అలాగే తను ఏం మాట్లాడుతున్నాడో కూడా వినగలడు. ఇక సాకమోటో అతన్ని సేవ్ చేసిన తర్వాత అతని తన షాప్లో వర్కర్గా ఉండమని అడిగితే అతను ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తాడు. షాప్లో సిన్నుని చూసి సాకమోటో వైఫ్ అండ్ వాళ్ళ డాటర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ఒక ముసలావిడ వచ్చి ఒక ఐటెం కోసం చూస్తూ ఉంటే తన మైండ్ రీడింగ్ అబిలిటీతో ఆ ఓల్డ్ లేడీకి కావాల్సిన ఐటమ్ని ఇస్తాడు. ఇక్కడ సాకమోటో వచ్చి అసాసినేషన్ మొత్తాన్ని కిల్ చేయడం చూసాము. ఇక నెక్స్ట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇలానే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.